తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాజాత బస్సు యాత్ర హైదరాబాద్లోని ముగ్ధూం రచయిత విగ్రహం వద్ద నుంచి వయా సుద్దాల హనుమంతు భువనగిరి వరకు అక్కడి నుంచి హన్మకొండ కాళోజీ విగ్రహం వరకు కళాజాత ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఉప్పలయ్య, లక్ష్మీనారాయణ, రవి, వరంగల్ అధ్యక్షులు దామెర కృష్ణ, కార్యదర్శి రాంపల్లి నవీన్, తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ఇన్ఛార్జ్ గన్నారపు రమేష్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి, తెలంగాణ ప్రజానాట్య మండలి ఇన్ఛార్జ్ కలవేని శంకర్, వరంగల్ సిపిఐ కార్యదర్శి మేకల రవి, సహాయ కార్యదర్శి షేక్ బాష్మియా, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కర్ర భిక్షపతి, ఉతుకురి రాములు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి జ్యోతి, కళాకారులు సుప్రియ, వసంత, ధనలక్ష్మి, రాజు మొదలగు వారు ఈ కళాజాత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి మగ్దూమ్ మొయినుద్దీన్, సురవరం ప్రతాప్ రెడ్డి, శ్రీశ్రీ గారికి నివాళులర్పించినాం. వాళ్ళు సమాజం మార్పు కావాలి, ఒక మనిషి దోసుకోవద్దు, ఈ దోపిడీ పాలన అంతం కావాలనేటువంటి నిదానంతో సమాజాన్ని సేవ చేసినారు. ఇంకో విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కళలపైన, మాట్లాడేటువంటి స్వేచ్ఛ పైన, రచయితలపైన దాడులు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ప్రజా కళాకారులను కాపాడుకోవాలి, ప్రజా సంస్కృతిని వెళ్ళవేళలా ప్రపంచానికి తెలియజేయాలనే నినాదంతో అక్కడ ముగ్గురిని విగ్రహాల దగ్గర నివాళులర్పించి మనం నిన్న సుద్దాల గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని తెలంగాణ కోసం ఆర్నిషల్ పనిచేసినటువంటి కాళోజీ దగ్గర నివాళులర్పిస్తూ ఈ యొక్క సమావేశానికి ముగింపు సభ ఎంచుకున్నాం. ఈనాడు వాళ్ళు ఏదైతే బాటలు చూపినారో తెలంగాణ కోసం, అదే సమస్యల సాధన కోసం పనిచేస్తాం మేము. దాంతోపాటు కళారంగ సమస్యలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఈనాడు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కళాకారులను ఆదుకుంటామంటున్నారు, కానీ ఇంకా ఆదుకోవడం కానీ చేస్తలేరు. కాబట్టి కళాకారులను గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. యక్షగానం, పౌరాణిక, సింధు, భాగవతం కళాకారులను అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకంలో 100 రోజులు ఏ విధంగా అయితే పని కల్పిస్తున్నామో ఈ కళాకారులకు కూడా ఆ దేవాలయాలలో ఈ విధంగా ప్రదర్శనలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించి కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఈ జాతను పాల్గొనడం జరుగుతున్నది. కాబట్టి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, వరంగల్ జిల్లాల మీదుగా ఇక్కడ వరంగల్ చేరుకున్నాం. వరంగల్ జిల్లాలలో ఇంకా కళాక్షేత్రాలు కడతానని నామాత్రంగా ఇంకా నిర్మాణం కాలేదు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో కూడా ప్రజా కళలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నటువంటి కళాకారులను కూడా ఐక్యపరిచి వారి సమస్యల కోసం కూడా తెలంగాణ ప్రజానాట్య మండలి భవిష్యత్తులో కార్యక్రమం తీసుకుంటుంది. కాబట్టి హన్మకొండ, వరంగల్ జిల్లాలకు కవులకు కళాకారుల నిలయమైనటువంటి ఈ కళామ తల్లి ఒడిలో మేము అందరం కూడా వచ్చినామంటే మాకు గర్వకారణంగా ఉన్నది. కాబట్టి ఆ కళాకారుల సమస్యల సాధన కోసం కూడా మేమందరం కూడా కృషి చేస్తామని కోరుతూ, వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఈ జాత ద్వారా ప్రభుత్వానికి మేము కళాకారుల సమస్యలు విన్నవించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి కళాకారులపై తక్షణ నిర్ణయం తీసుకొని కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసు, రాష్ట్ర అధ్యక్షులు ప్రజానాట్య మండలి, కేతరాజు ఉప్పలయ్య గారు ఉపాధ్యక్షులు, లక్ష్మీనారాయణ గారు సహాయ కార్యదర్శి. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర జాత ముగింపు ఈ జిల్లాలో స్వాగతం పలికినాం. ఈ జిల్లాలో అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, అనేక మంది తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో, తెలంగాణ స్థాయిలో పోవడంలో అనేక మంది అనేక విషయాల మీద ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు ఉన్నది. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కళాకారులను, కవులను, తర్వాత అనేక మంది కళాకారులను ఇబ్బంది పెడతా ఉన్నారు.
వారికి తప్పకుండా తగిన గుర్తింపు రావాలి. వారు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, వారు లేకపోతే ప్రజల చైతన్యం లేదు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని గుర్తించి కళాకారులకు అదేవిధంగా ఉద్యోగం కల్పించాలని, అదే కార్డులు ఇవ్వాలని, ప్రజా సంక్షేమ సంబంధించిన విషయాల మీద తప్పకుండా వారిని వాడుకోవాలని కోరుకుంటాం. మారినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ ముగ్ధుం మొయినుద్దీన్ కానీ సుద్దాల హనుమంత్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ కానీ వీరి మాటల ద్వారా యావత్తు తెలంగాణ అంతా కూడా పాట రూపంలో కవులు రాసినటువంటి గేయాల రూపంలో ప్రజలు చైతన్యవంతమై మార్పు కోసం అనేక పోరాటాలను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా కూడా నేడున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కళాజాత ద్వారా యావత్తు ప్రజానికాన్ని ఐక్యం చేయాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ఈ జాతను ప్రజలు ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లో ముగ్ధుం మొయినుద్దీన్ రచయితల దగ్గర ప్రారంభమైంది. సుద్దాల హనుమంతు భువనగిరిలో అక్కడి నుంచి ఇక్కడ ఇవాళ ముగింపు జరుగుతూ ఉన్నది. కాలేజీ స్టాచ్కి పూలమాలేసి ఇక్కడ